హై వ్యూవర్స్, మన సినీ హీరోలు స్క్రీన్ మీదే హీరోలు, బయట జీరోలు విలన్లు వేస్ట్ గాలని గతంలో మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నిజాలు కూడా బయటకు వచ్చాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇప్పుడు ఆ లిస్టులోకి ధనుష్ వచ్చాడు అన్నట్టుగా నయనతార మాటలు ఉన్నాయి. ఇప్పుడు నయనతారకు సంబంధించి నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ దాదాపు 2 సంవత్సరాలుగా 2022లో పెళ్ళైంది కదా, అప్పుడు తీసిన డాక్యుమెంటరీ. దానికి సంబంధించి అబ్జెక్షన్ అని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటే మొత్తానికి అవి క్లియర్ చేసుకుని రేపు 18వ తారీఖున నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. ఈ మూమెంట్లో ధనుష్ నుంచి వీళ్ళకి నోటీస్ వచ్చింది. ఏమని? 10 కోట్లు మీరు చెల్లించండి. 2015లో నేను నిర్మించినటువంటి నానం రౌడీ థాన్ నేను రౌడీనే సినిమా అప్పుడే విఘ్నేష్ శివన్కి ఈమెకి పరిచయం కావటం, ఆ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అతన్ని చూసి మేము ఇష్టపడతాం, లైక్ ఇదంతా జరిగి నేను మాట్లాడుకున్నాను. సరే, ఖచ్చితంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ని కొన్ని పిక్స్ని ఖచ్చితంగా వీళ్ళు వాడతారు. అప్పుడే కదా ఆ డాక్యుమెంటరీ బెస్ట్గా వచ్చేది. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ పరిచయం కానీ ప్రేమ కానీ అన్నీ అదే మూలం కదా, ఆరిజిన్. అయితే ఆ డాక్యుమెంటరీలో నా సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ని కొన్ని ఇమేజ్ని మీరు వాడారు కాబట్టి ఇప్పటికే అది ఆల్రెడీ సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉన్నాయి. ఇక రేపు అఫీషియల్గా నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ మొత్తం రిలీజ్ అయితే ఎలాగా నా సినిమాలోని సీన్స్ మీరు వాడేసుకొని పిక్స్ మీరు వాడేసుకుంటే ఎలాగా, నాకు 10 కోట్లు చెల్లించని చెప్పి నోటీసులు పంపాడు. ఇక దానికి నయనతార ఇచ్చి పడేసింది. బాబు ధనుష్, మీ అయ్య కస్తూరి రాజా, మీ అన్న శెలవరాఘవన్, వీళ్ళ సపోర్ట్తో నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చావు, వాళ్ళ సపోర్ట్తో నిలబడ్డావు, ఆ తర్వాత డబ్బు సంపాదించున్నావు. దానికి తోడు పెళ్ళి అయిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సపోర్ట్, ఆయన పేరు అక్కడేం వాడలే, బట్ నేను చెప్తున్నా ఐశ్వర్య ఆయన భార్య అండ్ రజనీకాంత్ మామయ్యనే. ఇక పెళ్ళైన తర్వాత మనోడు సుడి తిరిగిపోయాను. రీసెంట్ టైమ్స్లో వాళ్ళు ఆల్మోస్ట్ విడాకులు కూడా అప్లై చేస్తున్నారు. ఇంకా ఎవరి దగ్గర వాళ్ళు అన్నట్టుకున్నారు. కారణం ఏంటన్నప్పుడు బయటకు రకరకాల రూమర్స్ వచ్చున్నాయి. ఏంటంటే ధనుష్కి వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయని. ఇప్పుడు ఈమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇతను అసలు మంచి క్యారెక్టర్ గలవాడు కాదన్నట్టు, డబ్బు పిచ్చోడు అన్నట్టు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటి? నయనతార ఏంది, నువ్వు ఏ రకంగా ఎదిగొచ్చావు, ఎవరు సపోర్ట్ తీసుకుని వచ్చావు ఇండస్ట్రీలోకి నీకు తెలుసు. జనాన్ని కూడా ఈరోజు అర్థమవుతుంది. నేను ఒంటరి ఆడదాన్ని, ఎన్ని కష్టాలు పడి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను. నేను శుభమా అని చెప్పేసి పెళ్లి చేసుకుంటూ నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ తీస్తామంటే దానికి మా ఇద్దరికి సంబంధించి సినిమాలు ఏమున్నాయో, పోనీ ఆ సినిమాల్లో సీన్స్ కానీ పిక్స్ కానీ ఏదైనా వాడుకోవాల్సి ఉంటే, ఆ లిరిక్స్లో కొన్ని లైన్స్ ఏదైనా వాడుకోవాల్సి ఉంటే అందరిని అడిగాము. అందరూ కూడా ఎన్ఓసీలు ఇచ్చారు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చేశారు. ఓకే వాడుకోండి అన్నట్టు. జీవితాన్ని గుర్తుండిపోయే పెళ్ళి కదా, ఈ కొంచెం ఏముంది వాడుకోండి అన్నట్టు ఇచ్చారు. నువ్వు 2 సంవత్సరాలుగా నరకం చూపెడుతున్నావు. 2 సంవత్సరాలుగా ఎన్ఓసి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. సరే అని చెప్పి అప్పటికి నానం రౌడీ థాన్ ఆ సినిమాకి సంబంధించి మొదట పరిచయం అప్పుడే కాబట్టి మాదని మేము కొన్ని సీన్స్ అందులోవి రీక్రియేట్ చేసాం. అంటే ఎలాగా, మేము ప్రైవేట్గా తీసాము, అవి సినిమాలో అవి కావాలి, మేము ప్రైవేట్గా తీసాము. అవి నువ్వెట్టి ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదని, దానికి కూడా నీకు డబ్బులు ఇవ్వాలా? అవన్నీ కోర్టుకు చెప్పుకో, నీ నేర్స్వరూపం ఇప్పుడు బయటపడుతూ ఉంది. మరి ఇండస్ట్రీలో ఉంటూ పెళ్లికి సంబంధించి చిన్న డాక్యుమెంటరీ తీస్తుంటే దానికి సహకరించకపోగా ఇబ్బంది పెడుతూ ఉంటే సర్లే ఇంక వీటితో ఎందుకని చెప్పేసి మేము ప్రైవేట్గా ఆ సీన్లు రీక్రియేట్ చేసుకుంటే దానికి డబ్బులు కట్టాలి మేము. సరే రేపు కోర్టులో చూసుకుందాం, కోర్టుకు చెప్పని చెప్పేసాను. నేను కూడా ఓపెన్గా అంటున్నా, ఎంత వరస్ట్గా అయితే నాది సినీ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు. ఎంత దారుణం, ఎంత డబ్బు పిచ్చా, ఎదురుని ఆరోగ్యం హింసించడమా? సీరియస్లీ అండి, స్క్రీన్ మీద మాత్రం అబ్బో అసలు చాలా సమాజానికి సేవ చేసేవాళ్ళలాగా, సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళలాగా, ఇంకా ఇతరులకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రేమ బంధాలు ఎఫెక్షన్ అన్నప్పుడు ధనుష్ సూపర్ అంటే కనిపిస్తూ ఉండేది. రియల్ లైఫ్లో ఇది ఎంత వరస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ తన భార్య ఐశ్వర్య విషయంలో ప్రూవ్ అయింది. ఇప్పుడు నయనతార విషయంలో కళ్ళ కట్టినట్టు కనపడుతూనే ఉంది. సీరియస్లీ ఇప్పటికైనా మీలో చాలామంది తెలుసుకోవాల్సింది ఇదే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా మీ హీరోలు ఉండరు, స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా నటినటులు కూడా ఉండరు. అలా బోలెడంతమందిని రీసెంట్గా మనం చూసాము, మాట్లాడుకున్నాం, వీడియోస్ కూడా ఇచ్చున్నాం. ఈ ధనుష్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పి ఆ నోటీసులు విత్డ్రా చేసుకుంటాడో, లేదంటే కోర్టులోనే జడ్జి ముందు చెప్పాల్సి చెప్పుకుంటాడో చూద్దాం. బట్ నయనతార ఓపెన్ అయ్యి ఉన్న విషయాలు మొత్తం బయటపెట్టి చూశారు. హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం ధైర్యానికి.